ప్రజెంట్ ఎన్టీఆర్ గారైతే మాత్రం వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్నారని చెప్పాలనమాట. సో, 'టెంపర్'తో స్టార్ట్ అయిన ఆయన విజయ పర్వం అయితే 'దేవర' వరకు సాగుతూనే ఉంది. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ ఆయన 'వార్ 2' సినిమాలైతే బిజీగా ఉన్నారనమాట. ఈ సినిమాని త్వరగా ఫినిష్ చేసి వెంటనే 'ప్రశాంత్ నీల్' సంబంధించిన షూటింగ్‌లోకైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ప్రెజెంట్ 'వార్ 2' సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారనమాట. ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ కావాలని చెప్పి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా అడుగుతూనే ఉన్నారు. బట్ మూవీ టీమ్ అయితే మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు గానీ, ఎటువంటి అప్డేట్ గానీ, అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్ గురించి గానీ ఏమీ చెప్పట్లేదనమాట. సో, ప్రెజెంట్ ఈ మూవీ సంబంధించి ఒక లీక్ అయితే బయటకొచ్చింది. ఏంటంటే, ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీన్‌తో పాటు అలాగే ఒక క్రేజీ సాంగ్ కూడా ప్లాన్ చేశారంట. లైక్ 'త్రిబుల్ ఆర్' సినిమాలో మనకు 'నాటు నాటు' సాంగ్ ఎలా ఉంటుందో, అలాగే వీళ్ళిద్దరు యాక్టర్స్ మధ్య అయితే ఒక సాంగ్ అయితే ప్లాన్ చేశారంట. ఈ సాంగ్‌లో కూడా 500 మంది డాన్సర్లు ఉంటారని కూడా తెలుస్తుందనమాట. ఇది చాలా గ్రాండియర్‌గా ఉంటుంది ఈ సాంగ్ అని చెప్పి సో న్యూస్ అయితే బయటకు వస్తుందనమాట. అలాగే ఈ మూవీ సంబంధించి షూటింగ్ కూడా చాలా వరకు అయిపోయింది. ఎన్టీఆర్ గారికి సంబంధించిన షూటింగ్ అయితే అంటే ఆయన వర్షన్ సంబంధించిన షూటింగ్ అయితే చాలా వరకు అయిపోయిందంట. సో ఇంకా ఇద్దరు యాక్టర్స్ సంబంధించి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా త్వరగా ఫినిష్ చేసి ఈ మూవీ సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే చాలా గ్రాండ్‌గా చేయాలని చెప్పి మూవీ టీమ్ కూడా భావిస్తున్నారంట. కానీ రిలీజ్ డేట్ ఆగస్ట్ 14th కాబట్టి టైం ఉందని చెప్పి వాళ్ళు భావిస్తారు. బట్ ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి సో ప్రమోషన్స్ అనేది ఇంకా కొంచెం ముందు నుంచే స్టార్ట్ చేస్తే మాత్రం మూవీ పైన మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో దానివల్ల కలెక్షన్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయన్నమాట. చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే ఈ సినిమా ఈజీగా 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు అయితే వెళ్ళొచ్చు అని చెప్పి సో చాలామంది ట్రెండ్ పండితులు అయితే ఫీల్ అవుతున్నారు అనమాట. సో అలాగే మూవీ టీమ్ కూడా మంచిగా ప్రమోషన్స్ చేస్తే మాత్రం సో కలెక్షన్స్ అయితే ఈజీగా వస్తాయి. సో టాక్ బట్టి ఈజీగా ఈ మూవీ 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు అయితే ఈజీగా వెళ్తుందనమాట. సో మరి మూవీ టీం దీని గురించి ఏమన్నా ఆలోచించి మూవీ నుంచి ఏదైనా స్టిల్స్ కావచ్చు, లేదంటే వార్ 2 సంబంధించి టైటిల్ టీజర్ కావచ్చు, లేదంటే ఎన్టీఆర్ గారికి సంబంధించి ఏదైనా చిన్న టీజర్ని రిలీజ్ చేసినా కూడా ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. బట్ చూద్దాం మరి ఈ మూవీ నుంచి అప్డేట్స్ అయితే ఎప్పుడు వస్తాయి అనేది. అయితే మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.